రావణుడు ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని తన మీదికి వస్తున్న జటాయువు యొక్క 2 రెక్కలని కాళ్ళని నరికేశాడు. అప్పుడు జటాయువు ఒంట్లో నుంచి నది ప్రవహించినట్లు రక్తం ప్రవహించింది. అప్పుడు ఆ జటాయువు అదుపు తప్పి ఒక చెట్టు దగ్గర పడిపోయాడు. తన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డ ఆ జటాయువుని చూసి సీతమ్మ పరుగు పరుగున వెళ్ళి ఆ జటాయువును కౌగిలించుకుని ఏడ్చింది. సీతమ్మ నగలన్నీ కింద పడిపోయాయి. జుట్టంతా విరజిమ్ముకుపోయింది. అటువంటి స్థితిలో ఏకధారగా ఏడుస్తున్న సీతమ్మని చూసి రావణుడు, జటాయువును పట్టుకుని ఏడుస్తావే, రా అని సీతమ్మ వెనకాల పరుగు తీశాడు. అప్పుడు ఆ రావణుడు సీతమ్మ దగ్గరగా వెళ్ళి రా అంటూ ఆవిడ జుట్టు పట్టుకుని వెనక్కి ఈడ్చేశాడు. రావణుడు సీతమ్మని అలా నేల మీద ఈడ్చుకుపోతుంటే సూర్యుడు చంద్రుడు చూసి సిగ్గుతో మేఘాల చాటుకు వెళ్ళిపోతే ప్రపంచానంతటినీ అకారణంగా చీకటి ఆవరించింది. సత్యలోకంలో కూర్చున్న బ్రహ్మగారు ఉలిక్కిపడ్డారు. అప్పుడు ఆయన తన దివ్య నేత్రంతో చూసి, ఒరే, నువ్వు చేసిన తపస్సుకి చావటానికి కావలసినంత పాపం ఇవాళ మూట కట్టుకున్నావురా అన్నారు. రావణుడు సీతమ్మ జుట్టు పట్టి ఈడ్చి తీసుకువచ్చి తన తొడల మీద కూర్చోబెట్టుకుని ఆకాశంలో ఎగిరిపోయాడు. అటూ ఇటూ తన్నుకుంటున్న సీతమ్మను తన 20 చేతులతో ఒడిసి పట్టుకున్న రావణుడిని చూసి ఋషులు ఇటువంటి దృశ్యాన్ని చూడవలసి వచ్చిందని బాధపడ్డారు. అలాగే రావణ సంహారం అవ్వబోతుందని సంతోషించారు. అలా ఆకాశంలో వెళ్ళిపోతున్న సీతమ్మకి ఒక పర్వత శిఖరం మీద 5 వానరాలు కనపడ్డాయి. వీళ్ళు నా సమాచారాన్ని రాముడికి అందచేస్తారు అనుకొని తాను కట్టుకున్న వస్త్రం నుండి ఒక ఖండాన్ని చింపి అందులో తాను ధరించిన నగలని మూటగట్టి ఆ 5 వానరముల మధ్యలో పడేటట్టు విడిచింది. సీతమ్మను తీసుకుపోతున్నాను అన్న ఆనందంలో రావణుడు ఈ విషయాన్ని గమనించలేదు. రెప్పవేయకుండా ఆ 5 వానరాలు ఈ దృశ్యాన్ని చూశారు. రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అంది, నువ్వు మాయామృగాన్ని సృష్టించి నా భర్త నా నుంచి చాలా దూరంగా వెళ్ళాలన్న దుష్ట సంకల్పంతో ఆ మృగాన్ని ఆశ్రమంలోకి పంపించి ఒక్కతిగా ఉన్న నన్ను అపహరించావు. ఇది గొప్ప కార్యమని ఎవరూ అనరు. ఒక పరస్త్రీని ఎత్తుకొచ్చి నేను గొప్పవాడిని అని చెప్పుకుంటున్నావు. ఇలా చెప్పుకోవడానికి నీకు సిగ్గు వేయడం లేదా? నువ్వు నిజంగా అంత గొప్పవాడివే అయితే రాముడు లేనప్పుడు నన్ను ఎందుకు ఎత్తుకొచ్చావు? రాముడు ఉండగా నన్ను ఎందుకు ఎత్తుకు రాలేకపోయావు? ఇప్పుడు నన్ను పట్టుకున్నానని సంతోషపడుతున్నావు, కానీ నీకు మరణం మాత్రం తథ్యం అంది సీతమ్మ. సీతమ్మ చెప్పిన మాటలని ఆ రావణుడు విని గాలికి వదిలేశాడు. తరువాత వారు సముద్రాన్ని దాటి యముడు మాయతో నిర్మించిన గంధర్వ నగరంలా ఉండే లంకా పట్టణాన్ని చేరి తన అంతఃపురం దగ్గర దిగాడు. తరువాత భయంకరమైన ముఖాలు ఉన్నటువంటి పిశాచ స్త్రీలని పిలిచి, ఈ సీత అంతఃపురంలో ఉంటుంది. నా అనుమతి లేకుండా ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ సీతను చూడటానికి వీలు లేదు. నేను మిమ్మల్ని ఎవరినన్నా రత్నాలు అడిగితే, ఆభరణాలు అడిగితే ఎలా అయితే తీసుకువచ్చి ఇస్తారో ఆవిడ ఏం అడిగినా అలా తీసుకువచ్చి ఇవ్వండి. ఈ సీతతో ఎవరు మాట్లాడకూడదు. ఒకవేళ ఎవరన్నా మాట్లాడుతున్నప్పుడు తెలిసి కానీ తెలియక కానీ సీత యొక్క మనస్సు నొచ్చుకుందా, ఇక వారి జీవితం అక్కడితో సమాప్తం అవుతుంది అంటూ బెదిరించాడు. ఆ అంతఃపురంలో కళ్ళ నిండా ఏడుస్తూ చెంపల మీద ఆ కన్నీళ్లు కారుతూ అత్యంత దీనంగా శోకం చేత పీడింపబడి దిగ్భ్రాంతి స్థితిలో సీతమ్మ ఉంది.
వేట కుక్కల మధ్య చిక్కుకొని ఉన్న లేడిపిల్ల ఎలా భయపడుతూ ఉంటుందో అలా సీతమ్మ తలదించుకొని ఏడుస్తూ ఉంది. అలా ఏడుస్తున్న సీతమ్మని రావణాసురుడు బలవంతంగా రెక్కపట్టి పైకి లేపి తీసుకువెళ్ళి తాను కట్టుకున్న అంతఃపురాన్ని, వజ్రాలతో నిర్మించిన గవాక్షాలని, దిగుడు బావులను, సరోవరాలని, తన పుష్పక విమానాన్ని, బంగారంతో తాపడం చేయబడ్డ స్తంభాలని, ఆసనాలని, శయనాలని మొదలైన వాటిని సీతమ్మకి చూపించాడు. అలా తన ఐశ్వర్యాన్ని సీతమ్మకి ప్రదర్శించాక, ఈ లంకలో 32 కోట్ల మంది రాక్షసులు నా ఆధీనంలో ఉన్నారు. ఇందులో నేను లేచేసరికి నా వెంట పరుగులు తీసేవారు 1000 మంది ఉంటారు. నాకు కొన్ని వందల మంది భార్యలు ఉన్నారు. వీరందరూ నన్ను కోరి వచ్చిన వారే. ఓ ప్రియురాలా, నీకు నేను ఇస్తున్న గొప్ప వరం ఏంటో తెలుసా? నాకున్న భార్యలందరికీ నువ్వు అధినాయకురాలివై నాకు భార్యగా ఉండు. నా యందు మనస్సు ఉంచు. సముద్రానికి 100 యోజనముల దూరంలో నిర్మింపబడిన నగరం ఈ కాంచన లంక. దీన్ని దేవతలు కానీ, దానవులు కానీ, గంధర్వులు, యక్షులు కానీ, నాగులు, పక్షులు కానీ కన్నెత్తి చూడలేరు. ఇటువంటి లంకా పట్టణానికి నువ్వు చేరుకున్నాక నిన్ను చూసేవాడు, తీసుకెళ్లేవాడు ఎవరు? ఇంకా రాముడు రాముడు అంటావేంటి? ఆ రాముడు రాజ్యభ్రష్టుడు, దీనుడు, అరణ్యాలను పట్టి తిరుగుతున్నాడు. రాముడు కేవలం మనిషి. అటువంటి రాముడితో నీకేమి పని? నీకు తగిన వాడిని నేను. అందుకని నన్ను భర్తగా స్వీకరించి ఆనందంగా, సంతోషంగా తిరుగు. హాయిగా నాతో కలిసి సింహాసనం మీద కూర్చో. మళ్ళీ పట్టాభిషేకం చేసుకుందాము. నువ్వు జీవితంలో ఏదో గొప్ప పాపం చేసుంటావు. ఆ పాపం వలన ఇన్నాళ్ళు వనవాసం చేశావు. రాముడికి భార్యగా ఉండిపోయావు. నువ్వు చేసిన పుణ్యం వలన నా దగ్గరికి వచ్చావు. నువ్వు ఈ అందమైన మాలలు వేసుకుని చక్కగా అలంకరించుకో. మనమిద్దరము పుష్పక విమానంలో విహారం చేద్దాం అన్నాడు. ఏడుస్తూ ఉన్న సీతమ్మని చూసిన రావణుడు, నీ పాదాలు పట్టుకుంటున్నాను సీత, నా కోరిక తీర్చి నన్ను అనుగ్రహించు అన్నాడు. రావణుడు తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా శిరస్సు వంచి సీతమ్మ పాదాలు పట్టుకున్నాడు. కనుక సీతమ్మ ఇన్ని మాటలు అన్నా కొంతకాలమైనా బతికాడు. అప్పుడు సీతమ్మ తనకి రావణుడికి మధ్యలో ఒక గడ్డి పరక పెట్టి, రాముడు ధర్మాత్ముడు, దీర్ఘమైన బాహువులు ఉన్నవాడు, విశాలమైన కన్నులున్నవాడు. ఆయన నా భర్త, నా దైవం, ఇక్ష్వాకు కులంలో పుట్టిన సింహం వంటివాడు. లక్ష్మణుడిని తమ్ముడిగా కలిగిన రాముడి చేతిలో ప్రాణములు పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండు రావణ. నువ్వే కనుక రాముడి సన్నిధిలో నన్ను ఇలా అవమానించి ఉంటే ఈ పాటికి నువ్వు ఖరుడి పక్కన పడుకొని ఉండేవాడివి. నీ ఆయువు అయిపోతుంది, నీ ఐశ్వర్యం పోతుంది, నీ ఓపిక అయిపోతుంది. నేను రాముడిని చూసిన కన్నులతో నిన్ను చూడనే చూడనురా పాపి, అవతలికి పో అంది. ఆ మాటలకి ఆగ్రహించిన రావణుడు, నీకు 12 నెలల సమయం ఇస్తున్నాను. ఈలోగా నీ అంతటా నువ్వు బుద్ధి మార్చుకొని నా పాన్పు చేరితే బతికిపోతావు. అలా కాకపోతే 12 నెలల తర్వాత నిన్ను నాకు అల్పాహారంగా పెడతారు అని చెప్పి భయంకరమైన స్వరూపం కలిగిన రాక్షస స్త్రీలని పిలిచి ఈమెను అశోకవనానికి తీసుకువెళ్ళండి. ఈమె చుట్టూ మీరు భయంకరమైన స్వరూపాలతో నిలబడి బతకడానికి కావలసిన ఆహారాన్ని, నీళ్ళని మాత్రమే ఇస్తూ శూలాల వంటి మాటలతో ఈ సీతని భయపెట్టి నా దారికి తీసుకురండి, ఇక తీసుకువెళ్ళండి అన్నాడు. మరి ఆ తర్వాత జరిగిన రామాయణపు కథని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, తద్వారా వీడియో మరింత మందికి చేరుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.